కృష్ణుడు హనుమంతుడి చేత ఒకేసారి నేనే గొప్ప అనుకుంటున్న ముగ్గురి గర్వాన్ని వంచాడని మీకు తెలుసా? ఒకసారి గరుడ కృష్ణుడి దగ్గరికి వచ్చి, ప్రభు, బ్రహ్మాండంలో నాకంటే వేగంగా వెళ్లేవారు ఎవరూ లేరు అని గర్వంగా అంటాడు. అప్పుడు మన కన్నయ్య, హిమాలయాల్లో హనుమంతుడు ఉంటాడు, రాముడు పిలుస్తున్నాడని చెప్పి ఇక్కడికి తీసుకురా అని అంటాడు. అంతలోనే సుదర్శన చక్రం వచ్చి, ప్రభు, ఈ భూమండలంలోనే నాకన్నా శక్తివంతమైన అస్త్రం ఇంకోటి లేదు అని అంటాడు. కృష్ణుడు చిన్నగా నవ్వి వెళ్లి ద్వారం వద్ద కాపలాగా ఉండు అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యభామ, స్వామి, ఈ ముల్లోకాలలోనే నాకన్నా అందగత్తి ఇంకెవ్వరూ లేరు కదా అని అంటుంది. కృష్ణుడు సత్యభామతో, అందంగా తయారై రా అని అంటాడు. గరుడ హిమాలయాలకు వెళ్లి ధ్యానంలో ఉన్న హనుమకి ద్వారకాలో శ్రీరాముడు నిన్ను పిలుస్తున్నాడు అనే మాట అవ్వకముందే హనుమ మెరుపు వేగంతో అక్కడి నుంచి బయలుదేరుతాడు. గరుడ ఎంత వేగంగా వెళ్తున్న హనుమ ఆచుకు కూడా కనబడట్లే. ద్వారకా వెళ్లేసరికి రాముడి అవతారంలో ఉన్న కృష్ణుని చూసి హనుమ మురిసిపోతున్నాడు. అప్పుడే హనుమ కృష్ణుడితో, ప్రభు, మీ పక్కన ఉన్న ఈ దాసి ఎవరు? సీతమాత ఎక్కడా అని అంటాడు. సత్యభామ ముఖం మాడిపోతుంది. కృష్ణుడు హనుమతో, ద్వారం దగ్గర సుదర్శన చక్రాన్ని కాపలాగా పెట్టాను, దాటి ఎలా వచ్చావు హనుమ అని అంటాడు. అయ్యో అదా ప్రభు, మిమ్మల్ని తొందరగా దర్శించుకోవాలని ఉత్సాహంతో ఆ ఆయుధంతో గొడవ సమయంతో కూడిన పని అని మింగేశా ప్రభు అని అంటాడు. అలా కృష్ణుడు గర్వంతో కొట్టుకుంటున్న ముగ్గురికి ఒకేసారి గుణపాఠం చెప్తాడు.